ఖమ్మం జిల్లాలో రైతులు ఏమనుకుంటున్నారు మనకి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా, ఒకవైపు మోసం చేసింది ప్రభుత్వం, రైతుల్ని ద్రోహం చేసింది, ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టింది, జీవితాల మీద దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వచ్చిన ఎలక్షన్లు రాబోతున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో లబ్ధి పొందడానికి ఏదో ఒక్క విడత రైతు భరోసా ఇస్తాము అనే ఒక మాట చెప్పినంత మాత్రాన రైతులు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అల్టిమేట్ గా చూసుకుంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేసింది అని అంటే అది ఆచరణ పూర్తయి దాకా దాని మీద నమ్మకం పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా ప్రకటన మాత్రమే వచ్చింది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఇంకా కేటగిరీస్ గా చేసి వీళ్ళకి ఇస్తాము వాళ్ళకి ఇవ్వము అని అంటూ అనేక మాటలు మాట్లాడుతుంది. వీటన్నిటికీ సంబంధించి ఇవాళ రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు, జిల్లా వ్యాప్తంగా ఏ అంశాలు చర్చించుకుంటున్నారు? రైట్ స్వేచ్ఛ, ఖమ్మం జిల్లా రైతులే కాదు యావత్ తెలంగాణ రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక స్పష్టత వచ్చింది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకతను ఎట్లా తొలగించుకోవాలనేటువంటి అంశం మీదనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మల్లగులలు పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజలకు క్లారిటీ వచ్చేటటువంటి నేపథ్యం ఉన్నది. గత 18 నెలల కాలంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల విషయంలో ఇచ్చినటువంటి హామీల అమలును ఎట్లా తప్పించుకోవాలనేటువంటి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల రైతాంగానికి ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. వాస్తవంగా రైతు బంధు అనే పథకం ప్రవేశపెట్టినాడు. రైతు సాయంగా ఉంటుంది. రైతులకు వ్యవసాయానికి ముందు ఇవ్వాల్సినటువంటి సాయంగానే రైతు బంధు పథకాన్ని ఆనాడు ప్రవేశపెట్టారు. కానీ ఇవాళ రైతు బంధు లాంటి పథకాన్ని రైతు భరోసాగా మార్చమని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రైతు భరోసాకు ఇస్తానటువంటి 7,500లో 1,500 రూపాయలను కట్టుపెట్టి కేవలం ఎకరాకు 6,000 రూపాయలు మాత్రం, అంటే ఒక 1,000 రూపాయలు మాత్రమే పెంచి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో రైతులకు చేరడం లేదు. ఇదంతా ఒక మిథ్యలాగా కనిపిస్తుంది. వేసినామని ప్రభుత్వం చెప్తుంది తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో మాకు వచ్చింది అనేటువంటి రైతు లేడు. చాలా సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల విషయంలో గందరగోళం ఏర్పడమే దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. రైతులు ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ, ఎండిఓ కార్యాలయాల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి వచ్చింది. 18 నెలల కాలంలో రైతు పొలంలో ఉన్నదానికంటే కూడా ఈ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినటువంటి సమయమే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అట్లా ఉన్నాయి. ఈ కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి సిద్ధం చేసినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను కూడా కాంట్రాక్టర్లకు, క్యాబినెట్లో ఉన్నటువంటి కొందరు మంత్రుల బిల్లుల చెల్లింపులకు ఉపయోగించినటువంటి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తొలినాళ్ల నుంచే రైతుల పట్ల ఒక వివక్షను కొనసాగిస్తున్నట్టుగా ఖమ్మం జిల్లా రైతాంగం అభిప్రాయపడుతుంది, ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదే అంశాన్ని అనేక సందర్భాల్లో ఆగ్రహ రూపంలో కూడా బయటపెట్టింది. ఎందుకంటే కలెక్టరేట్ల ఎదుట జరిగినటువంటి ధర్నా కార్యక్రమాలలో రైతు భరోసా రాలేదని కొంతమంది రైతులు, రైతు రుణమాఫీ జరగలేదని కొంతమంది రైతులు, బోనస్ డబ్బులు పడలేదని కొంతమంది రైతులు, తమకు సంబంధించి మేము కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయడం లేదు, పంట కొనుగోలు చేసినటువంటి పంటను మిల్లర్లు దిగుమతి చేసుకోకపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఇట్లా అనేక రకాల కారణాలు చెప్తూ రైతాంగం అంతా రోడ్డెక్కినటువంటి దుస్థితి గడిచిన 6 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ కూడా చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇది తెలంగాణ ధాన్యాగారంలోగా విరాజిల్లుతున్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా అటువంటి పరిస్థితులు అనేక సందర్భాలు కనిపించాయి. మొన్నటి యాసంగి సీజన్లో అయితే రైతులు కళ్ళాల దగ్గర పడుకున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం పగబడితే మరోపక్క ప్రకృతి పగబట్టి రైతులను తీవ్రంగా నష్టపరిచినటువంటి సంఘటనలు అనేకం చూసాం. ఓ పక్క అకాల వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రైతు కోసినటువంటి పంటను దాదాపు 40 రోజుల తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని చెప్పొచ్చు. ఎక్కడైనా సరే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఎక్కడ పంట కోసినా వారం 10 రోజుల్లో కొనుగోలు చేసి మరొక 10 రోజుల లోపల బిల్లులు చెల్లించేవాళ్ళు. వాస్తవంగా 3 రోజుల్లోపే బిల్లులు చెల్లించేటువంటి అవకాశం ఉండేటప్పుడు కూడా సరే ఆ సందర్భాల్లో ఉన్నటువంటి సెలవులు కావచ్చు, పైసల అవైలబిలిటీ కావచ్చు అన్నీ చూసుకున్న తర్వాత వారం రోజుల లోపల రైతుల ఖాతాలో డబ్బులు జమ అయినటువంటి పరిస్థితులను చూసినటువంటి రైతులు దాదాపు 30 రోజులు 40 రోజుల పాటు కళ్ళాల్లో ఉన్నటువంటి ఉండి కన్నీళ్ల పర్యంతమైనటువంటి దుస్థితి. వరద నీటిలో పోతున్నటువంటి వడ్లను ఏరి తీసుకొచ్చి కళ్ళాల్లో ఆరబెట్టుకొని మళ్ళీ కన్నీళ్లు దిగమింగుకొని తీసుకెళ్లి అమ్మినటువంటి పరిస్థితులను చూసాం. కాబట్టి రైతాంగంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలు కూడా అంతర్గత సర్వేలు, నివేదికల్లో ఇస్తున్నటువంటి అంశాన్ని ప్రభుత్వ పెద్దలు సీరియస్గా తీసుకుంటూ కనపడుతుంది. ఎందుకంటే రైతులను ఆకట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే కనుక క్షేత్రస్థాయిలో రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తుందనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదో రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా రైతు భరోసా అమలు కోసం ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటి వరకు ఏం చేసింది అన్నటువంటి విషయం, దాని రికమెండేషన్స్ తెలియదు, ఎలాంటి సూచనలు చేసి
చేసిందో తెలియదు, అసలు రైతులకు ఏం చేస్తే మేలు జరుగుతుందో అనేటువంటి విషయాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ తేల్చనే లేదు. అటువంటి నేపథ్యంలో ఎలక్షన్లు ఉన్నాయనేటువంటి ఒక కారణం చేత రైతు భరోసా ఇస్తున్నామంటూ చేస్తున్నటువంటి డ్రామాలను కూడా రైతాంగం గమనిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులు చైతన్యవంతమైనటువంటి జిల్లా ఖమ్మం జిల్లా కాబట్టి ఇక్కడ ఒక స్మార్ట్ రియాక్షన్ ఉండేటువంటి ఆస్కారం ఉంది. స్వేచ్ఛ.